రాష్ట్ర బడ్జెట్ అద్భుతంగా ఉందన్నారు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్. గత ప్రభుత్వం కేవలం కేటాయింపులు చేసిందని, ఆయా శాఖలకు నిధులు విడుదల చేయలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. గత ప్రభుత్వ బడ్జెట్ కేవలం అంకెల గారడీ అన్నారు. తమ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్లో రైతులకు పెద్దపీట వేసిందంటున్న ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్తో హరీష్ ఫేస్ టు ఫేస్. మనతో పాటు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఎట్లా ఉంది? దీంట్లో ప్రజలకు న్యాయం చేకూరున్నారు? బ్రహ్మాండంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో బట్టి విక్రమార్క గారు ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రజారంజకంగా అటు సంక్షేమం అదేవిధంగా అభివృద్ధి రెండు సమానంగా ముందు తీసుకెళ్లే విధంగా రాష్ట్రంలో ఈరోజు ప్రవేశపెట్టడం జరిగింది. గతంలో 10 సంవత్సరాల్లో గత ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తూనే మరి అన్ని రకాలుగా అన్ని రంగాలని ముందు తీసుకెళ్లే విధంగా ఈరోజు మేమిచ్చిన 6 హామీలు నెరవేరుస్తూనే అన్ని పథకాలు సమానంగా సమూలంగా అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే కార్యక్రమంలో ఈరోజు బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. దీనిపైన మాజీ సీఎం కేసీఆర్ ఏదైతే బడ్జెట్ సంబంధించి ఈస్ట్మన్ కలర్లో ఉంది, రైతులకు సంబంధించి కూడా శత్రుత్వ బడ్జెట్ కొనసాగుతుంది. దీనిపైన ఊరుకునే లేదు, అసెంబ్లీలో కూడా చీల్చి చెందాడుతున్నారు. కేసీఆర్ గారికి ముందు చీమునెత్తులు ఉంటే కేంద్రం నుంచి విభజన చట్టాల్లో పొందుపరిచిన కేంద్రం నుంచి రావాల్సిన తెలంగాణకు నిధుల గురించి మాట్లాడమని చెప్పండి. ఇక్కడ మీరు గతంలో మీరు ఎక్కిన మరి సొమ్మును అది మర్చిపోవద్దు. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థను మీరు అస్తవ్యస్తంగా తీసుకెళ్లిన దుబారా ఖర్చులు, అవినీతితోని దోపిడితోని మీరు ఆర్థిక వ్యవస్థను దెబ్బకొట్టినా కానీ దాన్ని గాడిలో పెడుతూనే దుబారా ఖర్చులు తగ్గిస్తూనే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి బడ్జెట్ ని ప్రవేశపెట్టింది. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేంద్రం మీద పోరాడి ముందు తెలంగాణ విభజన చట్టాల్లో పొందుపరిచిన నిధుల గురించి మాట్లాడండి. అంతే తప్ప ఈరోజు ఆర్థిక వ్యవస్థను మళ్లీ పునర్వైభవం తెచ్చే విధంగా బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వాన్ని నిందించడం సరైనది కాదు అని తెలియజేస్తారు. సంక్షేమ ఫలాలు ఎలా ఉండబోతున్నాయి? బడ్జెట్ ప్రవేశపెట్టారు, ఇప్పటికే 6 గ్యారంటీలోనే కొన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు, మరికొన్ని సంబంధించి కూడా రివ్యూ జరుగుతున్నది. ఎట్లా ఉండబోతుంది కార్యాచరణ? బడ్జెట్ సంబంధించి ఏ విధమైన సంక్షేమాన్ని ప్రజలకు ఇవ్వబోతుంది? తప్పకుండా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే ఒక్కొక్కటిగా మేమిచ్చిన 6 హామీలు అమలు చేస్తూనే రైతాంగం, విద్య, వైద్యం, వ్యవసాయం, అదేవిధంగా విద్యుత్, ఐటీ, రోడ్స్ అన్ని సామాజిక వర్గ రంగాల్ని ముందు తీసుకెళ్లే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్రధానంగా అన్ని సంబంధించిన శాఖలకు సంబంధించి కావచ్చు, విద్య, వైద్య, అలాగే రైతుకు సంబంధించి, మహిళలకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత కల్పిస్తూ బడ్జెట్ ను వాస్తవికంగా ప్రజల సంక్షేమం కోసమే పెట్టింది. ఇక రానున్న రోజుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజలకు చేరవేస్తాం. ఇక బడ్జెట్ కు సంబంధించి కూడా ప్రతిపక్ష విపక్ష చేస్తున్న ఆరోపణలన్నింటినీ కూడా ఖండిస్తున్నారు. 100% మనసుతో కలిసి హరీష్, ANN న్యూస్, హైదరాబాద్.